వీడు పెట్టెబెడతో సహా ఆత్మహత్యకు సూర్యని. సూర్యం నువ్వా? అనవసరంగా ఒక కళాకారుని చంపేశానన్న పాప నుంచి కాపాడేవాయా నన్ను. అవును, ఈ సంచి ఏమిటి, సూట్ కేసు ఏమిటి, ఎక్కడికి ప్రయాణం? ఏం చెప్పంటారు సార్ కళాకారుడు కష్టాలు. మా ఇంటి పక్కన ఒక ఎస్ఐ దిగాడు. అతను నేను పెద్దగా పాడుతుంటే డిస్టర్బెన్స్ గా ఉందట. అందుకని మా ఇంటి వాళ్ళు నన్ను ఖాళీ చేయమన్నారు. ఇదిగో కట్టుబడులతో ఇలా వచ్చేసాను. చిచి 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 చి. ఈ దేశం పూర్తిగా చెడిపోయిందయ్యా. కళాకారుడు అంటే గౌరవ మర్యాద లేవు. సరే సామాన్ కాలం. ఎందుకంటే గుమ్మం గుమ్మం అడుక్కోవాలి కదా, నడిచి పెడతాను. ఇక నువ్వు ఏ గార్డెన్కి వెళ్ళక్కర్లేదు, సరాసరి మన ఇంటికి వెళ్దాం. తమరి ఇంటికా? మీలాంటి వాళ్ళ ఇంటికి నాలాంటి వాడు రావటం. డైలాగులు చెప్పొద్దు, ఎలాగో మన ఇంటికి డైలాగులు చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్ చిట్టి, ఎవరొచ్చారో చూడమ్మా. ఎవరి బాటసారి? పాటసారి కాదమ్మా, భావి కళాకారుడు, పేరు సూర్యం. నమస్తే. నమస్తే. సారీ అండి, మా పిచ్చి బంతి మిమ్మల్ని లైక్ చేసినట్టుంది, ఏమి అనుకోకండి. ఒరే చిట్టి, ఏమిట్రా ఎల్రే బాబు, నీ తలకేమైనా దెబ్బతగిలిందా? అబ్బే ఏం లేదండి, కాకపోతే కొంచెం జైంట్ వీల్ ఎక్కినట్టుంది. మీ అమ్మాయి గారా? ఏ అమ్మమ్మలా ఉన్నానా? అబ్బే మనవరాల్లాగానే ఉన్నాం. ఇది నా మూడో కూతురు, పేరు సంగీత. బిఏ 2వ సంవత్సరం తప్పబోతోంది. డాడీ ఏ తప్పవా? పోనీ డిబారన్నా అవుతుంది. నా పరువు తీస్తున్నారు డాడీ. అది సరేనమ్మా. ఏడి జోగినాథం గారు? ఎక్కడో నటన ప్రాక్టీస్ చేస్తుంటాడు. సరే పద. రే జోగినాథం. ఏం జరిగింది? జరగకూడదేమైనా జరిగిందా బాబు గారు? ఈ జోగినాథం మీ అండనుండగా మీ మీద ఏగ కాదు, డేగన కూడా వారనివ్వను. అభయరసం పిలిచారా బాబు గారు? రే జోగినాథం, నిన్ను పిలవటం పాపరా. అక్కర్లేకపోయినా డైలాగులు చెప్పి ప్రాణం తీసేస్తున్నావు. నువ్వేం అభయస్థం ఎక్కలేదు. ఈయన సామాను కారులో ఉన్నాయి, వెళ్ళి తీసురా. వెళ్ళి. ఏమిటి సార్ మీ నౌకరు అదో మాదిరిగా ఉన్నాడు? వాడా, నేను హరిశ్చంద్రుడు వేసే రోజుల్లో నా పక్కన నక్షత్రుడిగా వేసేవాడు. అప్పటి నుంచి నన్ను నక్షత్రుడిలా పట్టుకుని మా ఇంట్లోనే ఉంటున్నాడు. వాడు ఏం చెప్పినా నటిస్తూ చెప్పి అది మనకు అర్థం కాదేమోనని చివరికి రసం పేరు కూడా చెప్తాడు. బాగుందండి, మీ ఇల్లంతా కళామయంగా ఉంది. ఏమిటి బాటసారి సామాన్తోనే వచ్చేసాడు? అది కాదమ్మా, కళాసాధన చేస్తుంటేను ఇల్లు గల వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారట. ఓన్లే పాపం మన ఇంటి పైన ఉంటాడు కదా అని నేనే తీసుకొచ్చాను. ఈతడొక కళాకారుడా? రసం ఈర్ష్య. రై, సామాన్ తీసుకెళ్లి మేడ మీద గదిలో పెట్టరా. అటులనే అమ్మాయి గారు బంతి. బాబు, వాడు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడతాడు. వాడి గురించి నువ్వేం పట్టించుకో. రండి రండి.